హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక స్విచ్ బోర్డ్ వైరింగ్ చేద్దాం. చూడండి, ఇది చూడండి బ్రదర్స్, మనకి స్విచ్ బోర్డ్లో ఎన్ని వైర్స్ వచ్చాయో చూడండి. ఇందులో మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందులో మనం ఒకటే చూసుకోవాలి, ఫేస్ ఏది న్యూట్రల్ ఏది. ఇందులో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫేస్ వచ్చేసి ఎల్లో కలర్ ఫేస్ వచ్చింది. ఇది ఏం చేసాం తెలుసా, ఎంసీబీకి ఇచ్చేసాం. ఎందుకంటే స్విచ్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చినా సరే మనకి ఎంసీబీ ట్రిప్ అయితే సరిపోతుంది. ఆ బోర్డులో మట్టిగా మనకు పవర్ పోతుంది. లేకుంటే అన్నిటికీ కల్పించామని ఒక్క దగ్గర పవర్ పోతే అన్ని స్విచ్ బోర్డ్స్ ఆఫ్ అవుతాయి. అలా కాకుండా మనం ఒక్కో స్విచ్ బోర్డ్కి ఒక్కో ఎంసీబీ పెట్టేసాం అనుకోండి. ఒకవేళ ఎంసీబీ అక్కడ మన ప్యానల్ బోర్డులో అయినా పెట్టుకోవచ్చు, మనం స్విచ్ బోర్డ్ దగ్గర అయినా పెట్టుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి ఏం చేద్దామంటే, ఇక్కడ ఒక ఫేస్ వైర్ వచ్చింది కదా, అది డైరెక్ట్ వెళ్ళేకి మనకి ఎంసీబీకి ఇచ్చేస్తాం ఒకటి. అది ఎంసీబీకి ఇచ్చేయగానే పవర్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ పవర్ వచ్చేస్తుంది చూడండి. ఓకేనా, ఇక్కడ మనం కంట్రోలింగ్ ఇక్కడ పెట్టేస్తాం. అయితే దీని ఇంకో వైర్ ఏం చేయాలంటే, మన స్విచ్ బోర్డ్లో కింద ఉంటాయి కదా, అన్ని లూప్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మనకి ఏంటంటే ఫేస్ వైర్స్ అన్నట్టు. మొత్తం లూపింగ్ ఇచ్చాను చూడండి, ఇది ఫేస్ వైర్ మనకి. ఇది చూడండి, పవర్ వస్తుందా, పవర్ వస్తుంది. ఇదంతా ఫేస్ స్విచ్లో కింద ఉండే హోల్స్ అన్నీ ఫేస్ కంట్రోల్ ఇచ్చేసి, మన మెయిన్ ఫేస్ ఎంసీబీ నుంచి వచ్చింది అది కింద ఫేస్లో ఇచ్చేసేయాలి. తర్వాత న్యూట్రల్ ఏం చేయాలంటే, మనం న్యూట్రల్ ఏంది, లైట్కి కానీ ఫ్యాన్కి కానీ ప్రతి ఒక్క లైట్ న్యూట్రల్ ఉంటుంది కదా, మనం సపరేట్గా గుంజుకొస్తే న్యూట్రల్ మొత్తం లూపింగ్ ఇలా చేసుకోవాలి. ఇలా చేసేసి న్యూట్రల్ లూపింగ్ ఒకటి ఇండికేటర్ వచ్చింది, ఇండికేటర్కి ఇచ్చేసి, ఇంకోటి మనం ఇక్కడ సాకెట్లో ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే మనం లెఫ్ట్ సైడ్లో న్యూట్రల్ ఇవ్వాలి, రైట్ సైడ్లో ఎప్పుడు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే కంట్రోలింగ్ మెయిన్ మనకి న్యూట్రల్ ఉండకూడదు, ఫేస్ ఉండాలి. ఎందుకంటే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి తెలియకుండా వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి ఫ్యాన్ ఫిట్ చేద్దామని వెళ్తారు. కానీ అక్కడ న్యూట్రల్ కంట్రోలింగ్ ఉండి ఫేస్ డైరెక్ట్ ఉంటే అక్కడ షార్ట్ కొట్టే ప్రమాదం ఉంది. అలా కాకుండా మనం ఏం చేయాలి, న్యూట్రల్ వైర్ లెఫ్ట్ సైడ్లో ఇవ్వాలి. ఎన్ అని రాసి ఉంటుంది చూడండి, ఇక్కడ ఎన్ అని రాసి ఉంది. ఇక్కడ మనకి ఎన్ అని రాసి ఉంటుంది. ఫేస్కి ఎఫ్ మనకి పి అని రాసి ఉంటుంది. లైవ్ వైర్కి ఎల్ అని రాసి ఉంటుంది. అది చూసి మనం ఇచ్చుకోవాలి. ఓకేనా, అయితే లెఫ్ట్ సైడ్లో మనకి న్యూట్రల్ ఇచ్చేసి, రైట్ సైడ్లో ఫేస్ ఇచ్చేసి, ఆ కంట్రోలింగ్ స్విచ్ పైన ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఫేస్ న్యూట్రల్ మనకు వచ్చేసాయి కదా. ఇండికేటర్లో ఒక వైర్ ఏమో న్యూట్రల్కి వెళ్ళిపోద్ది, ఒక వైర్ ఏమో డైరెక్ట్ ఫేస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రతి పైన టెర్మినల్స్ అన్నీ ఉన్నాయి కదా, పైన హోల్స్ అన్నీ, అందులో ఏం చేయాలి, ఒక్కొక్క ఆఫ్. ఏదైతే మనకి ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ తేవాలి, ట్యూబ్ లైట్ ఉంది, బెడ్ లైట్ ఉంది, ఇంకో లైట్ ఉంది, సీలింగ్ లైట్స్ ఉన్నాయి, అవన్నీ తెచ్చి మనం ఏం చేయాలంటే పైన వాటికి ఇచ్చేసేయాలి. న్యూట్రల్ లూపింగ్ కింద వాటిలో అన్నిటికీ న్యూట్రల్ మన కింద స్విచ్ బోర్డ్లో కింద అంతా ఫేస్ వచ్చేస్తుంది, పైన అన్నీ మనకు ఆఫ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఇన్వర్టర్ కావాలనుకోండి, ఇక్కడ మనం ఈ నాలుగిటికి ఇన్వర్టర్ కావాలి, ఇక్కడ నుంచి ఫేస్ కట్ చేసేయాలి. ఇది కట్ చేస్తే ఏమవుతుంది, ఇదంతా ఇన్వర్టర్ అయిపోతుంది, ఇదంతా మెయిన్ ఫేస్ అవుతుంది. అలా చూసి మనం ఇచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే మనం స్విచ్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు మెయిన్ పవర్ ఆఫ్ చేసుకొని, ఆన్ చేసినాక ఫేస్ న్యూట్రల్ చూసుకొని, ఏది ఫేసో ఏది న్యూట్రల్ చూసుకొని మార్కింగ్ పెట్టుకొని, ఆ తర్వాతే మనం ఏం చేయాలి అంటే మెయిన్ వర్క్ స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా వచ్చేసి మనం చూడలేదు ఏం లేదు, ఇక్కడ పవర్ ఆన్ చేసి స్విచ్ చేసి ఉంటుంది, మనం డైరెక్ట్ ఎక్కేసామంటే షార్ట్ జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకోసం మనం మెయిన్ పవర్ ఆఫ్ చేసినాక మనం ఏ పనైనా చేయాలి. ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఫేస్ ఏదో న్యూట్రల్ లేదు. చెక్ చేసుకున్నాక మెయిన్ పవర్ ఆఫ్ చేసి అప్పుడు వచ్చి మనం వర్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా వర్క్ అవుతుంది. అయితే ఓకే నా ఫ్రెండ్స్, అర్థమైనట్టుంది. ఒకవేళ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయవచ్చు. ఇంకోటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ.